ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. మొత్తం 9 ముఖ్య అంశాలతో హామీ పత్రాన్ని రిలీజ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఉన్నత విద్య, పేదలందరికీ ఇల్లు, నాడు నేడును మేనిఫెస్టోలో పొందుపరిచారు. మొత్తం 2 పేజీలతో కూడిన మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. చంద్రబాబులా కాకుండా అమలుకు సాధ్యమయ్యే హామీలనే తాను ఇస్తానని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను కొనసాగిస్తామని, అలాగే కొన్ని పథకాల నిధులను పెంచుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కడప నుంచి సురేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి. బ్రాహ్మణి, వైసీపీ మేనిఫెస్టో కాసేపటి క్రితమే సీఎం జగన్ విడుదల చేశారు. 2019 ఎన్నికలకు సంబంధించి నవరత్నాల కొనసాగింపులో భాగంగానే మరో 2-3 పథకాలు మినహా పాత పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తాం. అలాగే విదేశీ విద్యలో వడ్డీలో ఉన్నటువంటి కొన్ని రుణాలకు కూడా సబ్సిడీలు కేటాయిస్తాము, అలాగే వడ్డీ కూడా మేము భరిస్తామని చెప్పడంతో పాటు ఇటు డ్వాక్రా రుణాలు కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అన్నింటిలో కూడా ఇటు కాపునేస్తాం, అన్నింటిలో కూడా గతంలో ఇచ్చినటువంటి దానికంటే డబల్ చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు. దాంతోపాటు 1-2 పథకాలు కూడా అదనంగా, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి అబ్కా ఆస్ కిందకి వచ్చినటువంటి ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా ఈ నవరత్నాలు ఏదైతే అమలు చేస్తున్నామో ఈ మేనిఫెస్టో కింద కూడా చేర్చడం ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. అసలు ఈ మేనిఫెస్టో పైన కడప ప్రజానికం ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ మేనిఫెస్టోకి సంబంధించి గతంలో ఉన్నటువంటి పథకాలను కొనసాగించడం, అలాగే కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టారు, ఎలా ఉంది? గతంలో ఈ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏదైతే ఉందో, పేదరికంలో అట్టడిగిన వాళ్లకు ఏమైతే అవసరాలు ఉన్నాయో తను చేసినటువంటి పాదయాత్రలో దాదాపు 3000 చిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఇడపలపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి పేద ప్రజలకు ఏమైతే అవసరం ఉందో స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు 2019 ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సంక్షేమ ఫలాలు అందించాలి, పేద ప్రజలు అక్కడి నుంచే కాకుండా అభివృద్ధి పదంలో నడవాలనే ఉద్దేశంతో దాదాపు చాలా పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. నవరత్నాలు, ముఖ్యంగా నవరత్నాలు ప్రజలకు అమల్లోకి తేవడం, పేద ప్రజలకు అందుబాటులో సచివాలయాలు తేవడం, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, వాలంటీర్ల ద్వారా ఇంటి దగ్గరే 1వ తారీఖు పింఛన్ ఇవ్వడం, అదేవిధంగా విలేజ్ క్లినిక్లు కానీ, ఆర్బీకేలు కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎటువంటి వైద్యం కావాలన్నా కూడా విద్యాపరంగా కానీ, నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, అటువంటి ప్రతిదీ డెవలప్ చేయడానికి దోహదపడ్డారు. అదేవిధంగా ఈ 58 నెలల్లో ఏదైతే ప్రభుత్వం చేయగలిగిందో 99% అభివృద్ధి పైన, సంక్షేమం పైన దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు మరోమారు ఎలక్షన్ వెళ్తున్నారు కాబట్టి వాటినే ప్రజల్లో ఈ సిద్ధం సభల్లో కానీ, సంసిద్ధం సభల్లో, మేమంతా సిద్ధం సభల్లో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి ఖచ్చితంగా ఈ పథకాలనే ఇంకా కొనసాగించి వాటి ఇంకా కొద్దిగా మెరుగుపరుస్తే బాగుంటుంది, ఈ పథకాలనే ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని ఆలోచనతో దాదాపు ఇక్కడ ఇడుపలపాయ నుంచి మళ్ళీ ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర 21 రోజులు నిర్విరామం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ పథకాలను కొనసాగిస్తే బాగుంటుంది అని ప్రజల యొక్క స్పందనను చూసి ప్రతి పథకాన్ని కూడా అలాగే ఉంచి ఇంకా వాటిని అభివృద్ధి పదంలో నడచాలని చెప్పి కొన్ని పథకాలకు ఇంకా డబ్బులు పెంచడం, అదేవిధంగా అమ్మఒడి విషయంలో అయితే 17,000 చేయడము, పింఛన్ అయితే 3,500 చేయడము, ఇంకా కాపు నేస్తం కానీ, రైతు నేస్తం కానీ, ప్రతిదీ రైతు భరోసాని 13,500 నుంచి 16,500 చేయడం, ఇంకా చాలా పథకాలు ఇంకా పెంచుకుంటూ పోవడము, వాటి ఇంకా కొత్త పథకాలు ఏదైనా తీసుకురావాలి అనే ఒక ఆలోచన ఏదైనా ఉందంటే చెప్పండి. సార్ మీరు చెప్పండి, పెన్షన్ పథకానికి సంబంధించి చాలా రూమర్స్ వస్తున్నాయి, ఎలా ఉంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ గారు చాలా జిమ్మిక్గా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల పైన మరోసారి జనాన్ని, పెన్షన్దారులను మోసం చేసే పరిస్థితి ఇవాళ నెలకొనింది. ఎందుకంటే గత సంతకం చేసేటప్పుడు గత 2019లో సీఎం ముఖ్యమంత్రి అయినాక వెంటనే పెన్షన్లు 3,000కు పెంచుతామని చెప్పి సంవత్సరం పాటు, అంటే